ఈ యొక్క వీడియోలో మనము ఇన్కమ్ ట్యాక్స్ చేసేటప్పుడు ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అంటే డూస్ అండ్ డు నాట్ వీటి గురించి తెలుసుకుందాము. నేను ఎంకే శంకర్. వెల్కమ్ టు అవర్ ఛానల్ శంకర్స్ అడ్వైజరీ. మొదటగా మనము ఏం చేయాలి వాటి గురించి తెలుసుకుందాం. ఒకటవది, కరెక్ట్గా ఐటీఆర్ ఫామ్ను సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఐటీఆర్లో 1 2 3 4 5 6 7 ఇలా ఉంటాయి. వీటిలో ఉద్యోగస్తులైతే 1, ఎవరి ఇన్కమ్ అయితే 50 లక్షలు దాటుతుందో 2, మరియు ఆడిటింగ్ కేసెస్ 3, బిజినెస్ పీపుల్ 4 ఇలా ఉంటాయి. సో కాబట్టి ఫైలింగ్ చేసేటప్పుడు కరెక్ట్ ఫామ్ను సెలెక్ట్ చేసుకోండి. రెండో పాయింట్, మీరు ఈ ఫైలింగ్ చేసిన తర్వాత వాటిని కంపల్సరీగా వెరిఫై చేయాలి లేదా బెంగళూరుకైనా పంపాలి. మూడవది, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు అడిగిన పూర్తి సమాచారాన్ని మీరు పొందుపరచాలి. నాలుగవది, డెడ్ లైన్ వరకు వేచి చూడకండి. ముఖ్యంగా జూలై 31, డిసెంబర్ 31, మార్చ్ 31 వరకు ఇలా 3 గడువులు ఉంటాయి. పూర్తి వరకు వేచి చేయకండి. జూలై 31 లోగా మీరు ఫైలింగ్ చేస్తే ఎటువంటి అపరాధ రుసుము ఉండదు. మిగతా రెండిట్లకు మాత్రం అపరాధ రుసుముతోనే ఫైలింగ్ చేయాల్సి వస్తుంది. ఐదవది, పాస్వర్డ్ను కరెక్ట్గా సెట్ చేసుకోండి. ఇది అందరికీ తెలిసేలా చేసుకోకండి. ఆరవది, ఛానల్ పేమెంట్స్ ఉంటే తప్పక పే చేయండి. ఏడవది, మీకు రావాల్సిన ఎగ్జంప్షన్స్ మరియు డిడక్షన్స్ను తప్పక యూజ్ చేసుకోండి. ఉదాహరణకు చెప్పాలంటే పిల్లల స్కూల్ ఫీజు, హెచ్ఆర్ఏ ఇలాంటివి. బ్యాంక్ అకౌంట్లో, ఆధార్ కార్డులో, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఒకటే ఫోన్ నెంబర్, ఒకటే మెయిల్ ఐడి ఉండాలి. తద్వారా ఈజీగా ఈ వెరిఫికేషన్ జరుగుతుంది. ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. మరి ఇప్పుడు ఏమి చేయకూడదో తెలుసుకుందాం. ముఖ్యంగా అసెస్మెంట్ ఇయర్కి మరియు ఫైనాన్షియల్ ఇయర్కి తేడాను గమనించండి. ఫామ్ తీసుకునే ముందు కొంతమంది ఫైనాన్షియల్ ఇయర్లో ఫైలింగ్ చేస్తారు, అది చాలా తప్పు. రెండవది, ఛానల్ పేమెంట్ ఉంటే పేమెంట్ చేయండి, లేదంటే వాటికి ఇంట్రెస్ట్తో అపరాధ రుసుము కట్టవలసి వస్తుంది. మీ యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మరియు ట్యాన్ నెంబర్ మరియు సెల్ ఫోన్ నెంబర్, మెయిల్ ఐడి కరెక్ట్గా ఎంటర్ చేయండి, లేదంటే ఫ్యూచర్లో మీకు నోటీసులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. లేనిపోని మీ దగ్గర లేని ఎగ్జామ్షన్స్ మరియు మినహాయింపులు, డిడక్షన్స్ తీసుకోకండి. తద్వారా అనవసరంగా 200% కట్టవలసిన అమౌంట్కి మనము ఛానల్ పేమెంట్ చేయవలసి వస్తుంది. పబ్లిక్ ప్లేస్లో ఎక్కడైనా కానీ ఇంటర్నెట్ సెంటర్లో ఫైలింగ్ చేయకండి. ఏకాంతంగా ఉన్నప్పుడు మరియు పీస్ ఆఫ్ మైండ్ ఉన్నప్పుడు మాత్రమే ఫైలింగ్ చేయండి. సాఫ్ట్వేరు అప్పుడప్పుడు మారుతూ ఉంటుంది, వాటి గురించి మీరు పట్టించుకోకండి. గందరగోళానికి గురికాకండి. మీకు కొంతమంది ఫాల్స్ క్లెయిమ్ చేస్తామని మరియు SMS రూపంలో, వాట్సాప్ రూపంలో మరియు మెయిల్స్ రూపంలో మీకు పంపిస్తుంటారు. ఇలాంటి వారి మాటలు మీరు నమ్మకండి. పర్సనల్ ఇన్ఫర్మేషన్ మొత్తము షేర్ చేయండి మరియు కట్టవలసినవి, తీసుకోవలసినవి వాటి గురించి అవగాహన మీ దగ్గర కలిగి ఉండాలి. ఎప్పుడు కూడా మీరు సమర్పించిన ప్రతి దానికి సరైన డాక్యుమెంటేషన్ మీ దగ్గర ఉండాలి. యాక్చువల్గా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు అడగరు, కాకపోతే అడిగినప్పుడు మాత్రము ఈ యొక్క క్రెడెన్షియల్ చూపించవలసిన బాధ్యత మీపై ఉంటుంది. ముఖ్యంగా 6 ఇయర్స్ వరకు మీపైన ట్యాక్స్ లయబిలిటీ ఉంటుంది. జాగ్రత్తగా మీరు గమనించాలి. తప్పులుగా హరిబరిగా ఎప్పుడు కూడా ఫైలింగ్ చేయకండి. ఇలా చేయడం వల్ల మీకు జరిమానాలు లేదా జైలు పాలయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఈ యొక్క విషయాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా యొక్క శంకర్స్ అడ్వైజరీ ఛానల్ని సబ్స్క్రైబ్ కండి. ఇంకా మరింత సమాచారానికై మీరు మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మేము మీకు పర్సనల్గా కూడా క్వైరీస్ ఉన్నట్లయితే మేము హెల్ప్ చేస్తాము. మా యొక్క ఛానల్ ద్వారా మీరు మమ్మల్ని కాంటాక్ట్ కావచ్చు. స్వయం వృద్ధి దేశాభివృద్ధి.